సార్ నెల్లూరు జిల్లాలో ప్రభాకర్ రెడ్డి గారు అండ్ విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు నెగ్గే అవకాశం ఉందంటారు? విజయసాయి రెడ్డి గారు గెలుస్తారు. ఎందుకండి? ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా పార్లమెంట్ లో ఉన్నాడు. పార్లమెంట్ లో ప్రతి ఒక్క పాయింట్ మీద కూడా లేవనెత్తేవాడు, ప్రతి ఒక్క డెవలప్మెంట్ కి సహకరించేవాడు, అందరికి తెలిసిన వ్యక్తి. అందువల్ల విజయసాయి రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు. ఎలక్షన్స్ పరంగా వస్తే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తుతోటి పోటీ చేశారు. ఆ పొత్తు వల్లనే నేను కొద్దిగా నష్టపోయాననేసి చెప్పారు. మరి ఈసారి కూడా అదే పొత్తుతోటి పోటీ చేస్తున్నాడు. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క ఆయన చెప్పిన పథకాలన్నీ రిలీజ్ చేస్తున్నాడు, జనాలకు తెలుసు. అందువల్ల ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు. ఈ పవన్ కళ్యాణ్ ఎక్కువ అవకాశాలు నాకే ఉన్నాయనేసి ప్రకటిస్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్కి ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. ఆయన అధ్యక్షుడే కానీ ఆయన సీఎం వాళ్ళని పోటీ చేయలేదు. ఆయన అలయన్స్ మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి వేసే పరిస్థితి లేదు. ఇవాళ ఆయన సీట్ ఆయన ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన 125 మందిని గెలిపించే పరిస్థితి లేదు. 175 మందికి పోటీ పెట్టే పరిస్థితి కూడా ఆయన కాడ లేదు. అసలు ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ మైత్రి కలకాలం ఉంటుందని మీరు భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంతటితో లాస్ట్ వాళ్ళకి. బీజేపీ అయితే ఒక కేంద్రంలో ఉంటే ఉండొచ్చు, బీజేపీ కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ మళ్ళీ రాజకీయాల్లో అసలు ఉండడు, ఇంతటితో అయిపోతాడు. ఇంత రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి కూడా లేదు ఆయన. గడిచిన 5 సంవత్సరాలు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎల్లవంటివి. ఆ పథకాలతో ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారంటే, ఆయన పెట్టిన పథకాలన్నీ చెప్పినట్టు రిలీజ్ చేశాడు. జనాలందరూ తీసుకున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసినాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేసే పరిస్థితి ఉంది. అలా ఎవరు పొత్తుబలేదు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతాడు. ఓకే. తప్పు అతని వల్ల ఏడు చెడ్డ పేరు వచ్చింది చెప్పండి, నేను చెప్తాను. అందరికి మేలే చేస్తాడు, రైతులకి భరోసా చేస్తాడు. ఎంతేసి అందుకొనిరా 4 ఇడతలు 3 ఇడతలు, మరి వాళ్ళు చెప్పాలి కదా. చంద్రబాబు హయాంలోన పథకం ఎలాగ ఇచ్చాడంటే పశువు కుంకాలు 10,000 ఇచ్చాడు ఒక కారదానికి, అంతే. ఇలా బ్యాంకులు అంటే డబ్బులు కట్టలేవలేదు. జగన్ ఇస్తాడు. ఇంటికి రేషన్ బియ్యం నెగలేని దానికి కూడా ఇంటికి పంపించాడు రేషన్. పొదుపు డబ్బులు పెన్షన్ డబ్బులు ఇంటికే వస్తున్నాయి. ఏ కొడుకున్నోళ్ళని తలుపు గుద్దేసి 1వ తారీఖు అయ్యేసరి తలుపు గుద్దిస్తాడు 3,000. ఆ పెన్షన్ మీద ఎంతమంది జనాలు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ముసలోళ్ళు ముడగోళ్ళు, కొడుకులు ఉన్న వాళ్ళకి ఎంజిలిపోయిన వాళ్ళు, కూతురులు ఉన్న వాళ్ళకి ఎంజిలిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఉదాహరణ చేస్తాడు ఆ జగన్. చేస్తాడా లేదా మేలు? జగన్ కి Please subscribe .news.